ఆశ్చర్యం వేసింది. ఎలుగుబంటి ఉద్దేశం ఏంటి? నలుగురు ఉంటేనే తనకి ధైర్యం. ఏదో ఆ మాట ఈ మాట మనుషుల్లో కూడా ఉంటారు కదా, మనుషుల్లో కూడా ఇంట్లో అన్ని పెడతా ఉంటారు. ఇంట్లో తీసుకెళ్ళిపోయి రామ్మా నీకు ముద్ద, దానికి ముద్ద, నాకు ముద్ద పెడతా ఉంటారు. ఎందుకని? ప్రేమతో కాదని, ప్రేమతో కాదు, నా దగ్గర కూర్చుంటారని. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర ఒక అరగంట గంట నా దగ్గర కూర్చుంటారు కాలక్షేపం కోసం. కాలక్షేపం ప్లస్ ధైర్యం. మనుషులు చుట్టూ ఉంటే అదో ధైర్యం అనుకుంటారు. కానీ ఎలుగుబంటికి ఏమైంది? నీరసపడిపోయిన తర్వాత ఆ తెల్లవారు ఎవరు వచ్చారా? రాలేదు. ఒంటరిగానే ఉంది. కాకపోతే ఈ తాబేలు మాటలు ఎలుగుబంటిని మార్చేసే. హల్లెలూయా, హల్లెలూయా. తాబేలు చిన్న జీవి, ఎలుగుబంటి పెద్ద జీవి. తాబేలు మాటలకి ఎలుగుబంటి దెబ్బతోటే మారిపోయింది. ఓహో, ఏ పరిస్థితులు అయినా సరే మనకు మనమే ధైర్యపరచుకోవాలి, మనము నిలబడాలి, మనకు మనమే ధైర్యంగా నిలబడాలి అని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క తాబేలు మాటలకి ఈ యొక్క ఎలుగుబంటి విని మనసు మార్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ప్రియ దేవుని సంగమా, నేను యోసేపు గురించి చెప్తున్నాను. యోసేపు కూడా ఒంటరితనం అనుభవించాడు. అవునా కదండి? యోసేపు కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. ఎలాగా? కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, తండ్రి ఉన్నాడు. కానీ ఒంటరితనాన్ని అనుభవించలేదా? కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. దగ్గర రానిచ్చేవారు. అవతకెళ్ళు కలవగాని వాడా అవుతున్నారా, అవతకెళ్ళు అనేవారు. అక్కడ కూడా ద్వేషించబడ్డాడు, అక్కడ కూడా అవమానించబడ్డాడు. తర్వాత అతన్ని గుంట్లో పడేసి వేరే వాళ్ళకి అమ్మేసిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రజలు ఎవరో తెలియదు, అక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఒకసారి ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి, భాష తెలియని ప్రదేశానికి మనం పంపించేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి సార్? దేశం కాని దేశంలో మనం పడితే ఎవరో తీసుకెళ్ళిపోతే మనం అది ఏ బ్రతుకది? చాలా దారుణమైన బ్రతుకు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడతాం మనం? అలా చేసేసారు. ఎవరు? అన్నయ్యలు, సొంత అన్నయ్యలే. అందరూ ఇందాక చెప్పాం కదా, అందరూ ఉన్నా సరే ఒంటరితనం మనం అనుభవిస్తాం. ఆ యొక్క సంఘటన అనేక మందికి వస్తుంది. అవునా కదండి? అనేక మందికి వస్తుంది. ప్రియ దేవుని సంఘం, యోసేపు కూడా అటువంటి పరిస్థితి అనుభవించాడు. ఆదికాండం 39వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. 37వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా చదువుకుంటే ఒకసారి నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ పోతీఫరు ఇంటి దగ్గర కూడా ఒంటరితనం అనుభవించాడు. అక్కడ ఏ తప్పు చేయకపోయినా సరే పోతీఫరు భార్య చేత అక్కడ కాబట్టి దేవుడికి హల్లెలూయా. ఎందుకంటే ఒంటరితనము, అన్న దగ్గర ఒంటరితనం అనుభవించాడు. తర్వాత చేయని తప్పుకు ఆ యొక్క శిక్షకి జైలులో కూడా ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. ప్రియ దేవుని సంగమా, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే అయ్యా నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం ఈ జైలులో ముగిసిపోతుంది, ఈ నా బ్రతుకు ఈ జైలులో ఎండైపోతుంది అని అనుకుని నానా రకాలుగా మనం బాధపడిపోతాం. కానీ యోసేపు ఏం చేశాడు తెలుసా? యోసేపు ఒంటరితనంలో జైలులో ఉన్నప్పుడు ఎవరి దగ్గర అయ్యా తెలుసా? దేవుడికి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరితనాన్ని అనుభవించాడు. అన్న దగ్గర నుంచి అవమానం అనుభవించాడు. అన్నది కుటుంబ సభ్యుల నుంచి ఒంటరితనాన్ని అనుభవించాడు. ప్రియ దేవుని సంగమా, ఒంటరితనంలో నువ్వేం చేస్తావు? ఒంటరితనం తప్పు కాదు, ఒంటరితనం అనేది పాపం అసలే కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావో, నువ్వు ఎప్పుడైతే నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడిని అని ఎప్పుడైతే ఫీల్ అవుతున్నావో, నువ్వు ఇటువంటి ఒంటరితనం అనుభవించిన మన యొక్క పితరులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, యోసేపు కూడా ఒంటరితనం అనుభవించాడు.
యేసేపు కూడా అన్నం దగ్గర నుంచి అవమానము పొందాడు. యేసేపు కూడా జైలులో, ఇప్పుడు దేశంలో నువ్వు తీసుకెళ్లి జైలు వేసేస్తే అసలు అది ఆ శిక్ష మామూలమైన శిక్ష. అది చెప్పండి ఒకసారి. మనము ఇప్పుడు మన భాష వచ్చు, వాళ్ళతో మన భాష వచ్చిన దగ్గర మనం కూర్చుంటే మనం ఏదో చెప్పుకుంటాం, అవునా కదా? మన భాష చెప్పుకుంటాం. కానీ నువ్వు దేశంలో నేను ఎక్కడో పడేసి ఇదిగో నువ్వు తప్పు చేసావు అని జైలులో పడేస్తే చూడండి ఆ ఒంటరితనం ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది ప్రియ దేవుని సంగమా. కాబట్టి రాత్రికాల సమయంలో యేసేపుని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే జైలులో కూడా దేవుడికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడంటే జైల్లో ఉన్నప్పుడు జైలులో ఉండి కూడా దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. జైలులో కూడా ఒంటరితనం అనుభవించాడు కానీ తనతో పాటు యెహోవా అతనికి తోడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అన్నలు తోసేశారు, కుటుంబ సభ్యులందరూ కూడా తోసేశారు, కానీ యేసుకి ఎవరు తోడే ఉన్నారు? దేవుడు తోడే ఉన్నాడు. మనుషులు వదిలేస్తారు కానీ ఎవరు వదలరు? దేవుడు వదలడు. ఎన్నిక లేని వాడు వాడే బలమైన జనమవుతాడు. ఇక్కడ యేసేపు అయ్యాడు అవునా? తెలియని దేశానికి, ఐగుప్తు దేశానికి ఏమయ్యాడంట? ఒక ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒంటరైన వాడు బలమైన జనము అంటే ప్రియ దేవుని సంగమా. చూడండి, కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళు తోసేశారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే నువ్వు మా దగ్గరికి రాదు అన్నారో వాళ్ళందరికీ కూడా యేసేపే దిక్కయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నానని, ఒంటరి వాడునని నన్ను అందరూ విడిచిపెట్టేశారని నువ్వు బాధపడకుండా అదే స్థితిలో నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, అదే సమయంలో నువ్వు దేవునికి దగ్గరైతే, అదే సమయంలో నువ్వు దేవుడిపై ఆధారపడి, అదే సమయంలో దేవుడిపై విశ్వాసం ఉంచి ప్రియ దేవుని సంగమా, యేసేపు ఎలాగైతే ఒంటరితనాన్ని జయించాడో, యేసేపు ఎలాగైతే ఒంటరితనాన్ని అనుభవించి ప్రార్థన పూర్వకంగా ఒంటరితనాన్ని అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చి ఆ దేశానికి ప్రధానిగా దేవుడు ఎలాగైతే నిలబెట్టాడు ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, ఎన్నిక లేని నీ కుటుంబాన్ని, ఎటువంటి స్తోమత లేని నీ కుటుంబాన్ని, ఎటువంటి హోదా లేని నీ కుటుంబాన్ని దేవుడు అతి త్వరలోనే ఒక బలమైన జనముగా దేవుడు చేయుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు యెహోవా నాకు నేను ఈ యొక్క కార్యము ఏం చేస్తాడంట? ఒకసారి చదువున వాక్యము 60:22. ఈ కార్యము యెహోవా నాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటే అయిపోతుందా? యేసేపు అనుకున్నాడా? యేసేపు అనుకున్నాడా నేను ప్రధాని అవుతానని ఐగుప్తు దేశానికి? ప్రతి సమయంలో కూడా అనుభవించాలి, బాధపడే ఉంటాడు కదండి. సొంత అన్నీలు తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్నారు. ఫస్ట్ కాదులే వద్దులే అనుకుని మళ్ళీ గుంటలో పడేశారు. గుంటలో పడేసి అటుగా వెళ్ళిపోతున్న కొంతమంది జన సమూహానికి అతను నమ్మేశారు. ఎక్కడ కూడా ఆయన బాధపడినట్టు వాక్య లేఖనంలో రాయబడలేదు. ఈ యొక్క ఆది కాలంలో కానీ ఎక్కడ కూడా యేసేపు బాధపడ్డాడు కాదు. అనేక మార్లు దేవుడు అతనికి తోడే ఉండేను, యెహోవా అతనికి తోడే ఉండేను అని వాక్య లేఖనంలో రాయబడుతుంది ప్రియ దేవుని సంగమా. చూడండి, లోకంలో నీతిమంతులుగా ఉన్నవాళ్ళు, సత్యంగా బ్రతికే వాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే అయిపోతారు. అవునా కదా? అవునా కదా? చెప్పండి. నిజాయితీగా నువ్వు జీవించు, ఈ లోకం నిన్ను వెన్నువాడిగానే చూస్తుంది. నువ్వు సత్యంగా జీవించు, నువ్వు నిజాయితీగా మాట్లాడు, నువ్వు ఎప్పటికైనా సరే ఒంటరివాడిని చేయాల్సింది నేను. అవునా కదా? నువ్వు లోకంలో కలిసిపో, నువ్వు అబద్ధంతో కలిసిపో, దొంగతనం చేసేవాళ్ళతో కలిసిపో, పాపం చేసేవాళ్ళతో కలిసిపో, నువ్వు ఎప్పుడు కూడా నీతిమంతుడిగా ఉంటావు. కానీ దేవుని దృష్టిలో పాపివి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు.
యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు, 33.5 సంవత్సరాలు మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన శిలువ మీద కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. హల్లెలూయా. కారణం కదా శిలువ మీద ఆయన ఒక్కడే మన పాపముల కోసము, మనం చేసిన దోషముల కోసము, మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికి, నీతిమంతులుగా చేర్చడానికి, నీతిమంతుల గుంపులో మనందరూ కూడా చేర్చడానికి ప్రియ దేవుని సంగమా ఆయన ఒంటరితనాన్ని కూడా ఆయన అనుభవించాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ఒకవేళ మనం తక్కువ మందిగా ఉన్నాం, మీరైనా ఎవరైనా సరే నేను ఒంటరిదాన్ని అనుకోకూడదు. నీ వెనకాల దేవుని యొక్క మహాసైన్యము ఉంది. హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. యేసుకి కొంతలో పడేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. కోర్టు పరిధిలో ఒక నమ్మకమైన దాసుగా పనిచేసినప్పుడు కూడా దేవుడు తోడే ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎవరో తెలియదు, భాష ఏంటో తెలియదు, ఆ దేశం ఏంటో తెలియదు. దేశంలో ఒంటరిగా జీవిస్తున్నప్పుడు అక్కడ ఎవరు తోడు ఉన్నాడు? యేసుకి దేవుడు తోడే ఉన్నాడు. చేయని తప్పుకి జైలుకి వెళ్ళినా సరే జైల్లో కూడా ఎవరు తోడే ఉన్నారంటే దేవుడు తోడే ఉన్నాడు. ఎందుకంటే యేసుకి ఎవరు నమ్ముకున్నాడు? దేవుడు నమ్ముకున్నాడు. పాపం చేయడానికి అవకాశం వచ్చినా సరే, పోతిఫర్ భార్యతో అవకాశం వచ్చినా సరే, అయిన సుఖమ వాక్యము ఏమన్నాడంట? దేవుడికి ఈ పాపము చేసి నేను ఈ ఘోరమైన దుష్కార్యము చేసి దేవుడికి విరోధముగా నేను పాపము కట్టుకుందును అని అన్నాడు. ఎంత మంచి మాటది! నీతో నేను పాపం చేసి దేవుడికి నేను విరోధం అయిపోతానేమో అంటే, మనం పాపము చేస్తే ఎవరు విరోధం అవుతాము? దేవుడికి విరోధం అయిపోతాం. ఆ విషయం అర్థం కాదు మనకి ఇంతకాలానికి కూడా. మనం పాపం చేస్తే ఎవరు విరోధం అవుతాం? ఇప్పుడు అవకాశం వచ్చింది. యోసేపు సుందరుడు, రూపవంతుడు, అందగాడు బాధపడు వాక్య భాగంలో అక్కడ ఆ యొక్క అందానికి పోటీపడి భార్య లోనైపోయింది. నాతో పాపం చేయాలి, అక్కడ ఎవరు లేరు, చేసేవచ్చు, పాపం చేసేవచ్చు. కానీ ఆయన ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డాడు. హల్లెలూయా. అక్కడ దేవుడికి గౌరవం ఇచ్చాడు కాబట్టి, దేవుడికి భయపడ్డాడు కాబట్టి, నేను దేవుడికి విరోధం అయిపోతాను కనుక నేను ఈ పాపం నేను చెయ్యను అన్నాడు. పారిపోయాడు అక్కడి నుంచి. అక్కడ నీతిమంతుడిగా పాపము చెయ్యను అన్నాడు కాబట్టి జైలుకి వెళ్ళిపోయాడు. అవునా కాదండి? ఒకసారి లోకానుసారంగా ఆలోచించండి. ఇప్పుడు యజమానుడు భార్య